రాజమండ్రి గురూజీ గారికి అలాగే ఇందిరాగాంధీ గారికి ఉన్నటువంటి సన్నిహిత బంధం ఎలా ఏర్పడింది? రాజమండ్రిలో సుప్రసిద్ధ దైవజ్ఞులు, తపస్సంపన్నులు, వేదాంత తత్వవేత్తలు శ్రీ బోనమద్ది రామలింగ సిద్ధాంతి గారు. ఈయన్నే రాజమండ్రి గురూజీ అని కూడా అంటారు. ఈరోజు మనం ఈయన గురించి తెలుసుకుందాం. రాజమండ్రి అక్టోబర్ 3 కేంద్ర హోంమంత్రి శ్రీ జైల్ సింగ్ గారు ఆనాడు మధ్యాహ్నం అక్కడికి వచ్చి శ్రీ బోనమద్ది రామలింగ సిద్ధాంతి గారి అంటే రాజమండ్రి గురూజీని దర్శించుకొని ఆయనకు ఒక ఖడ్గం, ఒక కృపానం, తలపాగా అలాగే సాలువను బహుకరించారు. సిద్ధాంతితో శ్రీ జైల్ సింగ్ సమావేశం సుమారు 30 నిమిషాల సేపు జరిగింది. సిద్ధాంతి దేవీ నవరాత్రుల సందర్భంగా తమ గృహంలో యజ్ఞం చేస్తున్నారు. శ్రీ జైల్ సింగ్ గారు వచ్చినప్పుడు హోమం జరుగుతుంది. శ్రీ జైల్ సింగ్కు సిద్ధాంతి నివసించే సందు మొదట్లో పూర్ణకుంభంతో స్వాగతం ఇచ్చారు. ఆ వీధంతా కూడా అలంకరించారు. గులాబీలు, గంగరావి పూలు, బంతి పూలను రోడ్ల మీద చెల్లి ఒక తివాచీ మాదిరిగా తయారు చేశారు. సిద్ధాంతి శిష్యులతోనూ అభిమానులతోనూ ఆ సందంతా కూడా నిండిపోయింది. వారే కాకుండా అధికారులు కొంతమంది తమ ఉద్యోగరీత్యా కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ కేంద్ర హోంమంత్రితో పాటు రాష్ట్ర హోంమంత్రి శ్రీ పి జగన్నాథరావు గారు, అలాగే పోలీస్ డైరెక్టర్ జనరల్ శ్రీ వి నారాయణరావు గారు కూడా ఆ సిద్ధాంతి గారి చిన్న డాబా ఇంట్లోకి వెళ్ళారు. రాజమండ్రిలోని తుమ్మలావలో ఒక ఇరుకు సందులో నివసిస్తున్నటువంటి ఆయన్ను అందరూ కూడా రాజమండ్రి గురూజీ అని పిలుస్తూ ఉండేవారు. ఆయన అసలు పేరు బోనమద్ది సిద్ధాంతి. జనపాలుగా ఉన్నటువంటి జుట్టు, చిన్న ముక్కు, చారిడేసుకోళ్ళు, చూసి చూడగానే ఆకట్టుకునేటటువంటి వ్యక్తిత్వం కాదు ఆయనది. కానీ మాట్లాడితే మాత్రం ఆయన గొప్పతనం అర్థమవుతుంది అందరికీ. శ్రీ రామలింగ సిద్ధాంతి గారి వయసు 41 సంవత్సరాలు. వారిది విశ్వబ్రాహ్మణ వంశం. జన్మస్థలం కడప జిల్లాలోని జమ్మలమడుగు. అమర్నాథ్లోని బాదా అమరప్రభ ఆయన గురువు గారు. ఆయన తన 12వ ఏట కలకత్తా వెళ్ళారు. కాశీఘాట్లో తపస్సు చేసి సమాధి స్థితిని పొందారు. ఆ తర్వాత 1968 వరకు వివిధ రాష్ట్రాల్లోనూ హిమాలయాల్లోనూ పర్యటించి తపస్సు చేశారు. ఎందరో గురువుల వద్ద సాధన చేశారు. నిరంతరం ధ్యానం చేయటం, యజ్ఞాలు, యాగాలు, వేదపారాయణ చేయటం, అన్నదానం, జీర్ణ దేవాలయాలను పునరుద్ధరణ చేయడం, ఇవి ఆయన యొక్క జీవిత ఆశయాలు. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, యజ్ఞం, ఆలయ నిర్మాణం తన వృత్తులని ఆయన చెప్తారు. హైదరాబాద్లోని లింగంపల్లి ప్రాంతంలో ఒక మీనాక్షి ఆలయాన్ని నిర్మించడానికి వారి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు 1200 చదరపు గజాల స్థలం సంపాదించారు కూడా. వారు జీర్ణస్థితిలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను పునరుద్ధరించారు. సిద్ధాంతి గారి గృహంలో ఇప్పుడు దేవీ నవరాత్రుల సందర్భంగా వేద పండితుల యజ్ఞం, చండీ యాగం, చండీ పారాయణ, త్రికాల పూజ జరుపుతున్నారు. యజ్ఞ విధానం అంతా వారికి బాగా తెలుసు. ఆ కర్మకాండ అంతా యథావిధిగా జరిగేటట్లు వారు పర్యవేక్షణ చేస్తారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితుడైన పాత్రికేయుడు శ్రీ రాజేష్ శర్మ సిద్ధాంతి గారి శిష్యుల్లో ఒకరు. శ్రీ శర్మ శ్రీ సంజయ్ గాంధీపై తాను రాసినటువంటి గ్రంథాన్ని సిద్ధాంతి గారికి అంకితం ఇచ్చారు. ఆ గ్రంథాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆవిష్కరించారు. శ్రీ శర్మ సకుటుంబంగా రాజమండ్రి వచ్చి సిద్ధాంతి గారిని దర్శించారు. ఆయన ద్వారా సిద్ధాంతి గారు శ్రీమతి ఇందిరాగాంధీకి సన్నిహితులైనట్లు తెలుస్తుంది. కేంద్ర మంత్రి శ్రీ జైల్ సింగ్ పర్యటన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ రాజమండ్రి సందర్శిస్తారా అని అడగగా సిద్ధాంతి గారు ఆమెను కలుసుకోవడానికి రాజమండ్రి రావటం ఈశ్వర సంకల్పం అయితే ఆమె వస్తారు అని గురూజీ జవాబిచ్చారు. చూశారు కదండి, రాజమండ్రి గురూజీ గారికి అలాగే ఇందిరాగాంధీ గారికి ఉన్నటువంటి సన్నిహిత బంధం ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.